హలో మై డియర్ బిజీ ఫ్రెండ్స్, నేను మీ అను శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే చైనీస్ రెసిపీ ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. సో ఇది మనకు సేమ్ రెస్టారెంట్ టేస్టే వస్తుందండి. రెస్టారెంట్కి వెళ్ళకుండానే దీన్ని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ ఇది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకెందుకు లేటు, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దీనికోసం నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను. 20 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు ఫ్రెష్ బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ మరియు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ చాలా బాగుంటుంది. టెండరీగా జ్యూసీగా తయారవుతుంది. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఒక గిన్నెలో 3 గ్లాసుల నీళ్లు తీసుకొని ఆ వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను దీంట్లో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని బాగా పలుకుగా ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ను నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఒక్క 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతుంది. చేత్తో ఇలా అంటే రెండుగా అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని వాటర్ నుంచి వేరు చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో 2 గుడ్లు తీసుకొని బాగా బీట్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్టు మరికొంచెం చికెన్ మసాలా యాడ్ చేయండి. కొంచెం కుక్ అయిన తర్వాత వీడియోలో చూపిన విధంగా కలుపుకోండి. అప్పుడు పెద్ద పెద్ద పీసెస్లా అవుతాయి. ఈ ఎగ్ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. సో ఎగ్ పీసెస్ అన్నీ వీడియోలో చూపిన విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి అది వేగిన తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేయండి. వేసి కలుపుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. పీసెస్ అన్నీ బాగా కుక్ అయిపోయి టెండరీగా తయారయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా వేగిన తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ మరియు సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి వేసి బాగా కలపాలి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేయండి. ఇవి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ని రైస్లో చికెన్లో కూడా వేసాం. సో సాల్ట్ కొంచెమే వేసుకోండి. బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. దీనిని కాసేపు మగ్గనివ్వండి. వెజిటేబుల్స్ ఓవర్ కుక్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు మనం పొడిగా చేసుకున్న బాస్మతి రైస్ను దీంట్లో వేసుకోండి. దీంతో పాటే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకోండి.
ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసిన తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడండి. మన యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీనిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.